నమస్కారం సార్. నమస్తే. సార్ నిన్న తెలిసిందే ప్రముఖ డైరెక్టర్ భారతీ రాజా గారు చనిపోవడం జరిగింది సార్. మరి ఈ నేపథ్యంలో ఒకసారి ఆయన సినీ ప్రస్థానాన్ని, ఆయన సినిమాలను ఒకసారి గుర్తు చేసుకోవాలి. ఒకసారి మొత్తం చెప్తారా సార్ ఆయన ప్రస్థానం ఏంటి, సినీ ప్రస్థానం? అంటే ఆయన జీవితంలో చాలా కష్టాలు పడే వచ్చాడు. ఆయన ప్రభుత్వోద్యోగి. ప్రభుత్వోద్యోగం చేసుకుంటూ స్టేజ్ పెర్ఫార్మెన్సెస్ ఇచ్చుకుంటూ తనలోని నటుడిని బతికించుకుంటూ ఆ ప్రయాణంలో భాగంగా మెడ్రాస్ వచ్చాడు ఆయన. మెడ్రాస్లో అవకాశాల కోసం వెతుకుతూ జీవనానికి ఏం చేయాలి అన్నప్పుడు ఆయన ఒక పెట్రోల్ బంక్లో పనిచేసేవాడు. పనిచేస్తూ ఆ డబ్బులు పెట్టి ఇండస్ట్రీలో అవకాశాల కోసం తిరుగుతూ ఆ ప్రాసెస్లో ఆయన ఎస్పి బాలసుబ్రహ్మణ్యంతో పరిచయం ఏర్పడింది. అంటే తను తిరుగుతున్న టైంలోనే గాయకుడిగా ఒక ప్లేస్ వెతుక్కుంటూ ఈయన తిరుగుతున్నాడు. ఆ తిరుగుతున్న టైంలో ఒక పరిచయం వచ్చిన తర్వాత వీళ్ళిద్దరూ కలిసి, అంటే ఆయన నాటకాలు వేసేవాడు, వీళ్ళు కచేరీలు చేసేవాడు. వీళ్ళ కచేరీల్లో ఆయన నాటకం పెట్టి తద్వారా కొంత డబ్బులు జనరేట్ చేసుకోవడానికి ఆయన తిప్పలు పడేవాడు. ఈ పెట్రోల్ బంకులో పనిచేయటము, ఈ నాటకాలు వేయటము, ఈ మొత్తం యాక్టివిటీలో ఎస్పి బాలసుబ్రహ్మణ్యంతో ఒక రిలేషన్ ఉండేది ఆయన. ఈ రిలేషన్లో నుంచి ఆయన విశ్వనాథ్తో, నీకు పరిచయం ఉంది కదా డైరెక్టర్ విశ్వనాథ్తో, ఆయనతో దగ్గర మాట్లాడి నన్ను ఏదన్నా అక్కడ పెట్టచ్చు కదా అనేది ఈయన ఇన్సిస్ట్ చేశాడు. చేస్తే ఆయన వెళ్ళి అడిగాడు ఆయన విశ్వనాథ్ గారిని. అడిగితే మన దగ్గర మనం ఒక సినిమా చేసి ఇంకొక సినిమా ప్లాన్ చేసుకునే టైము, ఇంకో ప్రొడ్యూసర్ని వెతుక్కోవడం, ఆ గోల్లో ఉన్నాను తప్ప రెగ్యులర్ ప్రోగ్రామింగ్ మన దగ్గర ఉండదు కదా. అందుకని బెటర్ పుట్టన్న కనగాల్ గారి దగ్గర పెడితే బెటరు అని ఆయన అడ్వైజ్ చేశాడు. ఆయనకి ఒక తమిళ సినిమా ఉంటుంది, ఒక తెలుగు సినిమా వస్తుంది, దాని వెంటనే ఒక కన్నడ సినిమా చేస్తాడు, రెగ్యులర్ యాక్టివిటీ ఉంటుంది అక్కడ. కాబట్టి అలాంటి చోట్ల పెడితే బెటరు అని ఆయన ఇచ్చిన అడ్వైజ్ మేరకు పుట్టన్న గారి దగ్గరికి తీసుకెళ్లారు ఈయన్ని. అక్కడ చేరాడు. ఆ తర్వాత ఒక మలయాళం డైరెక్టర్ దగ్గర పనిచేశాడు ఈయన. ఇలా నడుస్తూ ఉండగా ఆయన ఆ టైంలోనే కథలు సిద్ధం చేసుకుని చెప్పేవాడు అందరికీ, అంటే తన సన్నిహితులకి. అలా ఆయన దగ్గర ఆ టైంలోనే, అంటే ఒక 50 ఏళ్ల క్రితమే, 52 సంవత్సరాల క్రితమే ఎర్ర గులాబీలు, 16 ఏళ్ల వయసు, టిక్ టిక్ టిక్కు, ఇలాంటి కథలన్నీ ఎస్పి బాలసుబ్రహ్మణ్యం వినేశాడు. వినేసి ఎవరు చేస్తారు ఇలాంటి కథలు, సినిమాలు, ఎవరిస్తారు నీకు అవకాశాలు అని ఒక దశలో వీళ్ళే ఒక సినిమా చేద్దామని ప్రయత్నం చేసి 16 ఏళ్ల వయసు అని తెలుగులో డబ్ అయినటువంటి 16 వయదులే అనే సినిమాని మనమే ప్రొడ్యూస్ చేద్దాము అనుకుని, కర్ణాటకలో సబ్సిడీలు అవి ఇస్తారు, అక్కడ కనుక తీస్తే సినిమా బాగుంటుంది అని అక్కడికి వెళ్ళి అక్కడ ఒక ఆఫీస్ పెట్టి, ఆ ఆఫీస్ బాలసుబ్రహ్మణ్యం వాళ్ళ బంధువులది. అక్కడ వర్కౌట్ అవ్వక మళ్ళీ మెడ్రాస్ వచ్చేసి ఆ స్క్రిప్ట్ పోగొట్టుకున్నారు. ఈ ప్రయాణం పోగొట్టుకుని మళ్ళీ రాసి ఇంకో ప్రొడ్యూసర్ దొరికినప్పుడు ఆయనతో మాట్లాడి అలా దాన్ని మొత్తానికి, ఆయన మొదటి సినిమా అయితే 16 వయదినులే. ఆ సినిమాలో కమల్ హాసన్ హీరో. అంటే గ్రామీణ నేపథ్యంతో నడిచేటువంటి కథ, గ్రామాల్లో ఉండేటువంటి అన్ని రకాల ముఖాలని చూపిస్తాడు ఆయన, అన్ని కోణాలని టచ్ చేస్తాడు. అంటే భారతీ రాజా గారు తీసినటువంటి గ్రామీణ నేపథ్యం ఉన్న సినిమాలలో గ్రామ కక్షలు మాత్రమే కాదు, రూట్స్లోకి వెళ్ళి గ్రామంలో ఉండేటువంటి కుల సమాజాన్ని ఆవిష్కరిస్తాడు ఆయన తన సినిమాల్లో. ఆవిష్కరించడం ద్వారా దానికి ఒక నేటివ్ ఫీల్ వస్తుంది. అందుకని ఆయన ఒక పల్లె సినిమాకి మన్ వాసన అని టైటిల్ పెట్టాడు. మట్టి వాసన అని అర్థం. ఆ మట్టి వాసన అని అంత పొయిటిక్గా టైటిల్ పెట్టిన సినిమాని తెలుగులోకి తీసుకొచ్చి మంగమ్మ గారి మనవడు అని రీమేక్ చేశారు హార్డ్గా. ఆయన అంత స్మూత్గాను డీల్ చేస్తాడు ఆ సినిమాని. ఒరిజినల్ వెర్షన్ పాండియన్ వాళ్ళు యాక్ట్ చేశారు. అలాగే తెలుగులో ఈ తరం ఇల్లాలు అనే పేరుతో 70 వచ్చిన ఒక సినిమా, రేవతి పాండియన్ హీరో హీరోయిన్స్. ఆ సినిమాలో ఒక భార్యాభర్త, భర్త ఒకతంతో కలిసి ట్రావెల్ అవుతూ ఉంటాడు ఉపాధి కోసం. అతను వచ్చి
ఒక ఇండీసెంట్ ప్రపోజల్ పెడతాడు. నీ భార్యని నాతో ఉండనిస్తే, గడపనిస్తే నీకు సంబంధించిన ప్లాన్స్ని ఎగ్జిక్యూట్ చేసుకోవటానికి కావలసిన ఫైనాన్షియల్ అసిస్టెన్స్ నేను ఇస్తాను. లేకపోతే గనక నేను నీ మీద రివెంజ్ తీర్చుకోవాల్సి వస్తుంది దాకా వెళుతుంది. వెళ్ళిన తర్వాత నిజంగానే ఇతను యాక్సెప్ట్ చేయడు, ఇతన్ని ఒక కేసులో ఇరికిస్తాడు, జైలుకి పంపిస్తాడు. ఆ అమ్మాయి ఫైట్ చేస్తుంది, ఫైట్ చేసి భర్తని బయటకు తీసుకొస్తుంది లీగల్గా తనే తిప్పలబడి. ఇలాంటి ఫైట్ చేసి తర్వాత వాడిని వదిలేస్తుంది, వదిలేసి ఇంట్లోంచి వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయేటప్పుడు చెప్తుంది, అంటే ఇది కలిసి ఫైట్ చేయాల్సిన విషయం నువ్వు ఆ రోజున నాతో షేర్ చేసుకోలేదు, నాకు తర్వాత విషయం తెలిసి నేను నిలబడి నిన్ను బయటకు తీసుకురావడానికి, అంటే నేను సెంటర్లో ఉన్నాను కాబట్టి బయటకు తీసుకొచ్చాను, కానీ నీతో అంటే నువ్వు నాతో ఎందుకు షేర్ చేసుకోలేదు అనేటువంటి పెయిన్ నాకు ఉంది ఇప్పటికీ స్టిల్. అంటే నువ్వు వాడెలా చూశాడో నువ్వు అలాగే చూసావు దాదాపున, ఆటబొమ్మగానే చూస్తున్నారు ఆడపిల్లని. కాబట్టి ఈ భావజాలం మారితే తప్ప ప్రపంచానికి విముక్తి ఉండదు. అందుకని ఈ విషయం నీకు అర్థం చేయించడం కోసం బయటకు తీసుకొచ్చాను, నేను వెళ్ళిపోతున్నాను, నా జీవితం నేను హ్యాండిల్ చేసుకోగలను, నా కోసం ఎవడు ఒక భర్త అనే పేరుతో ఒక రక్షణ వ్యవస్థ అక్కర్లేదు నాకు, మేము కూడా మిమ్మల్ని రెస్క్యూ చేయగలం, మేము కూడా మిమ్మల్ని బయట వేయగలం అనేది నీకు అర్థం కావడం కోసం ఈ కష్టం పడ్డాను తప్ప నీకు భార్యగా నీ గొడుగు నీడలో బతకడం కోసం కాదు అని చెప్పి వెళ్ళిపోతుంది. రేవతి చేసింది ఆ క్యారెక్టర్. ఇలాంటి రెవల్యూషనరీ థాట్స్తో సినిమాలు తీసేవాడు. అలాగే ఎర్ర గులాబీలు అనే సినిమా కూడా లవర్ బాయ్గా కనిపించేటువంటి ఒక సైకో స్టోరీ. ఆ సైకో స్టోరీలో కొన్ని ప్యాథటిక్ కోణాలు ఉంటాయి, అంటే సమాజం పట్టించుకోవాల్సిన కోణాలు ఉంటాయి. ఇందులో చాలా స్పష్టంగా సమాజం బాధ్యత కూడా ఉంది అని ఆర్గ్యూ చేస్తాడు చివరిలో. అలా సమాజపు కోణం ఏమిటి, జరిగిన సంఘటన ఏమిటి, దాన్ని ఎలా అర్థం చేసుకోవాలి, ఈ నెరేటివ్లో వెళ్ళటం వలన భారతీరాజా సినిమాలు స్పెషల్గా కనిపిస్తాయి, మిగిలిన దర్శకుల కంటే భిన్నంగా ఆయన నిలబెడతాయి. అది ఆయన గొప్పతనం. ఆయన రియల్ లైఫ్లో కూడా చాలామందికి రకరకాల సహాయాలు చేశాడు. ఇళయరాజా గారిని మ్యూజిక్ డైరెక్టర్గా, ఇళయరాజా ఆయన బ్రదర్ గంగయ్య అమరన్ వీళ్ళందరూ మెడ్రాస్లో వేళ్ళూనుకోవటానికి ఒక రకంగా భారతీరాజాయే కారణం. ఆయన అప్రోచ్ అయ్యారు వీళ్ళు, పావలర్ బ్రదర్స్ అనే పేరుతో సంగీత కచేరీలు చేసేవాళ్ళు. అదొక రకంగా ప్రజానాట్య మండలి లాంటి సంస్థ. వాళ్ళు పాటలు పాడే టైంలో ఈయన కూడా స్టేజ్ షేర్ చేసుకుని ఈయన పెర్ఫార్మెన్సెస్ ఏవో ఈయన చేసుకునేవాడు. ఏకపాత్రాభినయాలు, బహుపాత్రాభినయం కూడా చేసేవాడు. అంటే ఒక కథని రాసుకుని ఆయనే అన్ని పాత్రలు అయ్యి నటించేవాడు. ఆయనే హీరో, ఆయనే హీరోయిన్, ఆయనే విలను, అలా అయిపోయి అది జనాలకు ఒక సినిమా చూస్తున్న అనుభూతి కలిగించేవాడు ఆయన ఒక్కడే స్టేజ్ మీద నిలబడి. అలాంటి సందర్భంలో అక్కడి నుంచి మెడ్రాస్ వచ్చిన తర్వాత, మెడ్రాస్ వెళ్ళిపోయాడు ఈయన, ఏదో అక్కడ ఒక పోల్ పాతుతున్నాడు అనే ఉద్దేశంతో వీళ్ళు వచ్చారు. వచ్చి మాకు ఏదో ఒక పని చూపించి అక్కడ సినిమా బాగాలేదు అని అంటే, ఈయన ఏం చేశాడంటే, ఈయనకి మ్యూజిక్ ఏరియాలో తెలిసినోడు బాలసుబ్రహ్మణ్యం. ఆయన దగ్గరికి తీసుకెళ్ళి, వీళ్ళు మా ఊరోళ్ళు కొంచెం ఇబ్బందుల్లో ఉన్నారు, కానీ మ్యూజిక్ తెలుసు, వీళ్ళు స్టేజ్ పెర్ఫార్మర్స్, కాబట్టి వీళ్ళని నువ్వు వాడుకో నీ ఆర్కెస్ట్రాలు. ఘంటసాల గారు చనిపోయిన తర్వాత ఈయనకు అవకాశాలు తగ్గాయి బాలసుబ్రహ్మణ్యం ఇండస్ట్రీలో. రామకృష్ణ గారి వైపు వెళ్ళిపోయింది ఇండస్ట్రీ. ఆ టైంలో ఈయన కచేరీలు చేసుకుని బతికేవాడు. ఆ కచేరీల్లో పనికొస్తారని వీళ్ళని తను తీసుకుని ఆయన దగ్గర పెట్టుకొని, ఆయన జీకే వెంకటేష్ దగ్గర చేర్పించాడు ఇళయరాజా. మ్యూజిక్ డైరెక్టర్ జీకే వెంకటేష్ గారి దగ్గర పెట్టాడు, ఆయన దగ్గరే ఉండిపోయాడు ఇళయరాజా. తను సొంతగా సినిమాలు చేసే వరకు తను సొంతగా మ్యూజిక్ డైరెక్టర్ అయిపోయాడు. కానీ భారతీరాజా గారు పుట్టన్న గారి దగ్గర వీళ్ళ దగ్గర అసిస్టెంట్గా పనిచేస్తూనే ఉన్నాడు. చేస్తూ దాదాపుగా 77వ సంవత్సరంలో ఆయనకు బ్రేక్ వచ్చింది. ఈ 16 వయదినులే అనే సినిమా తీసి
తానేమిటో ఇండస్ట్రీకి తెలియజేసి, అంటే గ్రామీణ వాతావరణంలో తీస్తూ గ్రామ స్వభావాన్ని ఆయన అర్థం చేయించే పద్ధతి ఆడియన్స్కి కొత్తగా అనిపించి ఆ సినిమాని విపరీతంగా చూశారు. అదే సినిమాని తెలుగులో 16 ఏళ్ల వయసులోనే రాఘవేంద్రరావు గారు రీమేక్ చేశాడు. అంగర్ సత్యం గారు ప్రొడ్యూసర్ ఆ సినిమాకి. ఆ తరువాత ఆయన చేసిన సినిమా కిలక్కు పోగుం రైలు అని. దానిలో సుధాకర్ హీరో, రాధిక హీరోయిన్. సుధాకర్ అంటే చిరంజీవి గారి క్లాస్మేట్ లాగా, రూమ్మేట్. అవును. క్లాస్మేట్ కాదు కానీ రూమ్మేట్. వీళ్ళందరూ కలిసి ఉండేవారు మెడ్రాస్లో. సుధాకరు, హరిప్రసాద్, అలాగే చిరంజీవి వీళ్ళు. అలా పునాదిరాళ్ళు అనే సినిమాలో సుధాకర్కి చిరంజీవి చేసినటువంటి క్యారెక్టర్ ఆఫర్ వచ్చింది. ఆ ఆఫర్ వచ్చిన టైంలో భారతీరాజా గారి దగ్గర నుంచి పిలుపు వచ్చింది. పిలుపు వచ్చి నేను నెక్స్ట్ చేయబోతున్న సినిమాలో హీరో నువ్వే అనుకుంటున్నాను అన్నాడు ఆయన. ఈయనకి అర్థం కాల, నిజమా కాదా. ఓ పెద్ద సూపర్ హిట్ సినిమా ఇచ్చిన డైరెక్టర్ ఆయన. ఇమ్మీడియట్ సినిమాకి తనకు ఆఫర్ వచ్చింది. ఆయన ఉబ్బి తబ్బిబ్బైపోయి ఆయన అడిగినన్ని డేట్లు ఇచ్చేసి వెనక్కి వచ్చి పునాదిరాళ్ళు ప్రొడ్యూసర్తో చెప్పాడు, నేను మీ సినిమా చేయట్లేదండి అని. నరసింహరాజు ఫ్రెండ్స్లో ఒకడు. మరి ఎలా, నేను షూటింగ్కి బయలుదేరుతున్నాను కదా, ఈ ఆఖరి నిమిషంలో చెప్తే ఎలా అంటే, మా రూమ్మేట్ ఒక అతను ఉన్నాడు, అతన్ని మీకు అప్పచెప్తాను, అతన్ని వాడుకోండి ఆ క్యారెక్టర్కి అని చిరంజీవిని తీసుకొచ్చి నిలబెట్టాడు సుధాకర్. అలా చిరంజీవికి పునాదిరాళ్ళు అనేది మొదటి సినిమా అయ్యింది. ఆ తరువాత ఆయనకి కూడా భారతీరాజా అవకాశం ఇస్తాడేమో అనుకునేవాడు ఆ రోజుల్లో, కానీ ఇవ్వలేదు. తర్వాత ఎప్పుడో 86లో జరిగింది అది, ఓ 10 ఏళ్ల తర్వాత. అయితే ఇలా ఆ కిలక్కు పోగుం రైలు అనే సినిమాని తెలుగులో తూర్పు వెళ్లే రైలు అనే పేరుతో బాపు గారు రీమేక్ చేశాడు. ఆ సినిమా కూడా తెలుగు ఆడియన్స్కి విపరీతంగా కనెక్ట్ అయింది. కనెక్ట్ అయ్యి ఎవరి కథలు ఎవరు రాస్తున్నారు చాలా అద్భుతంగా ఉంటున్నాయి, పొయిటిక్గా ఉంటున్నాయి, అలాగే సొసైటీకి అప్పీలింగ్గా ఉంటున్నాయి. మూసధోరణిలో నినాదప్రాయ సినిమాలు తీసే టైం అది. నినాదం ఇస్తూనే దాన్ని మూసధోరణిలో కాకుండా పొయిటిక్గా చెప్తున్నాడు కథల్ని. ఎవరితను అని ప్రపంచం మొత్తం ఒకసారి భారతీరాజా వైపు తొంగి చూసాం. చిన్నస్వామి ఆయన ఒరిజినల్ పేరు. ఆ తర్వాత తెరనామముగా భారతీరాజా అని పెట్టుకున్నాడు ఆయన, సుబ్రహ్మణ్య భారతి గారి ఇన్ఫ్లుయెన్స్తో. అలా ఆయన తెర మీద చేసినటువంటి ప్రయోగాలు. అలాగే రాగమాలిక అని సినిమా చేశాడు ఆయన. అందులో ఒక కళ్ళు కనిపించని గాన కళాకారుడు ఒక కొత్త ఆర్టిస్ట్తో చేయించాడు ఆ క్యారెక్టరు. అందులో రాధతో నర్తకి క్యారెక్టర్ చేయించాడు. అంటే కొన్ని జీవితాల్లో డబ్బుకి ప్రాధాన్యత ఉండదు. కోట్లు సంపాదించిన వాడు ఎంత హ్యాపీగా ఉంటాడో, జేబులో పైసా లేనివాడు కూడా అంతే హ్యాపీగా ఉంటాడు తప్ప ఏడుస్తూ ఉంటాడని అనుకోవడం తప్పు. వీడి ఆనందం ఇంకెక్కడో ఉంటుంది. వాడి ఆనందం డబ్బులు సంపాదించడంలో ఉంటే, వీడి ఆనందం ఏ సంగీతంలోనో సాహిత్యంలోనో మరొక చోట ఉంటుంది. అది దొరికితే వీడు హ్యాపీనే. వీడి కోట్లు లేకపోయినా, ఆ పూట భోజనానికి లేకపోయినా వాడు హ్యాపీ. ఆనందాన్ని కొలిచే కొలమానాలు లేవు. ఆనందాన్ని ఇలాగే కొలవాలని సమాజం ఇన్సిస్ట్ చేస్తుంది, అది తప్పు అని చెప్తూ సినిమా తీసాడు ఆయన. రాగమాలిక సినిమా మ్యూజికల్గా చాలా పెద్ద హిట్ సినిమా అది. వేదం పుదిత్తేనో సినిమా తీశాడు సత్యరాజుతో. అంటే సమాజాన్ని ఈ బ్రాహ్మలు ఎలా డీల్ చేస్తారు, ఎలాంటి నెరేటివ్స్ కల్పించి ఆ భ్రమల్లో నుంచి సమాజాన్ని కంట్రోల్ చేస్తారు. లేనిదాన్ని, స్వర్గం నరకం అనేవి ఉన్నాయో లేదో చూసి వచ్చినోడు ఎవడూ లేడు, కానీ వాటిని బుర్రల్లో ప్రవేశపెట్టడం ద్వారా వ్యవస్థని కంట్రోల్లోకి తీసుకున్నారు వారు. దీన్ని మాట్లాడతాడు ఆ సినిమాలో. ఇలా నెరేటివ్స్ కల్పించడం ద్వారా వ్యవస్థని కంట్రోల్ చేసే ఒక జాతి ఉంది, దాని పట్ల అప్రమత్తంగా ఉండాలి అనే సందేశంతో నడుస్తుంది సినిమా. ఇలాంటి ఐడియాస్ని ఫ్రేమ్ చేయటం అనేది భారతీరాజా వల్లనే అయ్యింది. టిక్ 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 అని ఒక చిన్న సైజు హాలీవుడ్ సినిమా తీశాడు ఆయన కమల్ హాసన్తోనే. ఆ సినిమాలో ఒక విచిత్రమైన స్మగ్లింగ్ యాక్టివిటీ ఉంటుంది. అంటే దేశవ్యాప్తంగా కాదు, ప్రపంచవ్యాప్తంగా అందాల పోటీలన్నీ ఒక చైన్ నిర్వహిస్తూ ఉంటుంది.
ఆ చైన్ ఎందుకు చేస్తోంది ఈ అందాల పోటీలు అంటే, వీళ్ళు వివిధ దేశాల్లో పెట్టేటువంటి ప్రోగ్రామ్స్, ఆ ప్రోగ్రామ్ కోసం ప్రోగ్రామ్ చేయరు, ఆ ఈవెంట్ కోసం ఈవెంట్ చేయరు. దాని వెనకాల ఒక స్మగ్లింగ్ యాక్టివిటీ ఉంటుంది. వాళ్ళు ఈ దేశం నుంచి ఇంకో చోటకి పంపించాలనుకున్నటువంటి ఎలిమెంట్స్ని ఈ అమ్మాయిల శరీరాల్లో పెట్టేసి పంపించేస్తారు. అక్కడ ఇంకేదో అనారోగ్యం వచ్చి వాళ్ళు రకరకాలుగా హాస్పిటల్లో చేరుతూ ఉంటారు. వాళ్ళలోంచి అది తీసేసుకుని వదిలేస్తారు. మరి ఇది ఒక కెమెరామెన్ కళల్లో పడి అక్కడి నుంచి వాడు ప్రోబ్ చేస్తాడు ఏం జరుగుతుంది అని. అలాంటి విచిత్రమైన కథలతో సినిమాలు తీసేవాడు ఆయన. అందుకని భారతీరాజ ఒక ప్రత్యేకమైన ముద్ర వేశాడు తెలుగు సినిమా పరిశ్రమ మీద. తెలుగు డైరెక్టర్లు చాలామంది ఆయన్ని చూసి ఇన్స్పైర్ అయ్యేవాళ్ళు. రాఘవేంద్రరావు గారు పాటల టేకింగ్లో భారతీరాజా ప్రభావం ఉండేది. దాసరి గారు ఆయన చేసిన సినిమా ఒకదాన్ని తెలుగులో రీమేక్ చేశాడు. అద్దాల మేడ అనే పేరుతో దాసరి గారు చేసిన సినిమా ఒరిజినల్ వెర్షన్ భారతీరాజా గారు తమిళ్లో చేశాడు. ఆయన యాక్ట్ చేశాడు కూడా. ముచ్చర్ల అరుణ హీరోయిన్ ఆ సినిమాలో. ఆ సినిమాలో ఒక గ్రామంకి షూటింగ్ కోసం వెళ్ళినటువంటి సినిమా యూనిట్, అందులో ఈయన డైరెక్టర్గానే నటించాడు. ఈయన దర్శకుడే. ఈయన సినిమాలు చూసి ఈయన మీద అడ్మైర్ అయినటువంటి ఒక అమ్మాయి. అయితే ఈయన చెప్తాడు, నన్ను నీ ఊహల్లో ఉన్నట్టు నేను ఉండను, నేను నా ధోరణిలో నేను ఉంటా, నా ధోరణిలో నీకు చాలామంది మగవాళ్ళు కనిపిస్తారు, నువ్వు డైరెక్టర్గా నా సినిమాలు చూసి నేను ఏదో అద్భుతం అని అనుకుని భ్రమపడుతున్నావు, నేను అలా ఉండను, ఒరిజినల్గా నాతో ట్రావెల్ మొదలు పెడితే నేను నీకు అర్థమైపోయాక చిరాకు పుడతాను, నన్ను వదిలేసి వెళ్ళిపోతావు నువ్వు, అందుకని పిచ్చి మాటలు మాట్లాడకు, పెళ్ళి ప్రేమ ఇలాంటివి, నువ్వు వెళ్ళిపోయి నీ పని ఏదో చేసుకో అని చెప్తాడు ఆయన. ఆ ఊళ్ళో జరిగిన ఒక అమ్మాయి మీద జరిగినటువంటి అత్యాచారం వ్యవహారంలో ఈ యూనిట్ వాళ్ళని సస్పెక్ట్ చేస్తారు ఊరి ప్రజలు. చేసినప్పుడు ఈయన నిలబడి నింద తన మీద వేసుకుంటాడు, తను చేయకపోయినా. ముందు యూనిట్ని సేవ్ చేయాలి అనే ఉద్దేశంతో. ఎందుకు మీరు ఇలా చెయ్యని నేరాన్ని వేసుకున్నారంటే చెప్తాడు, ఆడేదో పిచ్చితనంతో, అంటే సినిమా ఇండస్ట్రీ అంటే ఇలాగే ఉంటారు అని ఒక నేరేటివ్తో ఇష్టం వచ్చినట్టు చెలరకపోయి మాట్లాడుతున్నాడు. అలాంటి వాటితో ఆర్గ్యుమెంట్లోకి వెళ్ళి మనమేం మాట్లాడతాం. ముందు ఆ పిచ్చితనంలో, ఆ ఉన్మాదంలో వాళ్ళు ఏమైనా చేస్తారు. ఆ ఉన్మాద స్థితిలో ఉన్నవాడి నుంచి నా సమూహాన్ని కాపాడుకోవడానికి నేను 4 దెబ్బలు తిన్నా తప్పు లేదు అనుకుని వెళ్ళాను. వాళ్ళు కొడతారు, పేడతో కొడతారు, వహిస్తాడు. ఇతను కాదు అని తేలిన తర్వాత వీళ్ళందరూ వచ్చి ఏడుస్తారు. ఏడ్చినప్పుడు చెప్తాడు, బాబు ఏ విషయాన్ని మీరు పర్సనల్గా తీసుకుని జడ్జిమెంట్లకు వెళ్ళి ఆ జడ్జిమెంట్లు అమలు చేసే ప్రయత్నాలు చేయమాకండి, ఇది కూడా కుల సమాజం నుంచి మనకు అబ్బిన జబ్బే, కాబట్టి ఈ జబ్బు నుంచి బయటపడటానికి ఏం చేయాలో ఆలోచించండి అని చెప్పి వెళ్ళిపోతాడు. ఆ సినిమానే అద్దాల మేడ అనే పేరుతో దాసరి గారు రీమేక్ చేసి ఆయన యాక్ట్ చేశాడు ఆ క్యారెక్టర్. అలా ఏ సినిమా చేసినా దానికి ఒక పర్పస్ ఉంటుంది, ఒక కొత్త విషయాన్ని ఆయన ప్రజల బుర్రల్లోకి ఎక్కించే ప్రయత్నం చేస్తాడు. అందుకని భారతీరాజా అనేవాడు స్పెషల్ కేటగిరీకి చెందినటువంటి దర్శకుడు. ఆయన నటుడిగా మారాలి అనుకున్నప్పుడు ఆయనతో నటింపజేయాలి అనుకున్న దర్శకులు చాలామంది ఆ జనరేషన్ బ్యాచ్ వచ్చింది. మణిరత్నం గారు యువ సినిమాలో ఆయనతో ప్రతిపక్ష నాయకుడు పాత్ర ఇస్తారు, అధికార పక్షం నుంచి కొత్తగా ప్రతిపక్షంలోకి మారిన పాత్ర. అంటే యూత్ గెలుస్తుంది, ఒక ముసలి ముఖ్యమంత్రి ఓడిపోతాడు, ఆ ముసలి ముఖ్యమంత్రి క్యారెక్టర్ ఈయనతో చేయించారు. ఎంత సెటిల్డ్గా యాక్ట్ చేస్తాడంటే డైలాగ్ చెప్పేటప్పుడు కానీ అసలు అద్భుతం అనిపిస్తాడు. ఒక అద్భుతమైన క్యారెక్టర్ ఆర్టిస్ట్ దొరికాడని ప్రపంచం సంబరపడింది. కె విశ్వనాథ్ గారు కూడా అలాగే కెరియర్ చివరిలో నటుడిగా మారాడు. భారతీరాజా గారు కూడా అలాగే మారాడు. ఎవరొచ్చి అడిగినా కాదనకుండా క్యారెక్టర్ బాగుంటే చేస్తూనే వెళ్ళాడు. తన కొడుకుని హీరో చేయాలని కోరుకుండేది ఆయనకి, అది చేశాడు. కానీ అతనికి ఉన్నటువంటి ఇతర సమస్యలు, ఆరోగ్య సమస్యలు, 2-3 years బ్యాక్ చనిపోయాడు అతను. చనిపోయిన తర్వాత ఈయన కొంచెం డౌన్ఫాల్ మొదలైంది. 80 దాటేసిన వయసు, ఎక్కడ ఉండాలి, ఎలా అంటే ఫ్యామిలీ మొత్తం రూయిన్ అయిపోయింది, ఎవరి పెళ్ళిళ్ళు అయిపోయినాయి, ఎవరి జీవితాల్లోకి వాళ్ళు వెళ్ళిపోయారు, కొడుకు చనిపోయాడు. ఈ పెయిన్లో, ఒంటరితనంలో ఉండగా ఇలా ఆయన చనిపోయాడు. ఆయనకి
మెడ్రాస్లో భారతీరాజా హాస్పిటల్ అని ఒక హాస్పిటల్ ఉంది. ఆయన అక్కడే వెళ్ళిపోయాడు. ఆయన ఇండస్ట్రీలో సంపాదించిన ఆర్థికంగా కాగితాల రూపంలో ఆయన సంపాదించిన దానికంటే కూడా ప్రేక్షక అభిమానాన్ని చాలా ఎక్కువ సంపాదించాడు ఆయన. అంటే కొన్ని కథలు ఆయన తప్ప ఇంకొకరు హ్యాండిల్ చెయ్యడు అనే లెవెల్లో ఆలోచించి సినిమా తీసేవాడు ఆయన. తెలుగులో పెద్ద హీరోలతో ఆయన చేసిన సినిమాలు రెండు, ఒకటి ఆరాధన చిరంజీవి గారితో చేశాడు, తర్వాత ఇంకొక సినిమా కృష్ణ గారితో చేశాడు జమదగ్ని అనే పేరుతో. అది కూడా కొత్తగా ఉంటుంది కథ. కృష్ణ గారు అప్పటి వరకు చేసిన సినిమాలు ఒక ఎత్తు, ఆ సినిమా ఒక ఎత్తు. అలాగే చిరంజీవి గారి సినిమాకి ఒరిజినల్గా భార్గవరామ్ అనే ఆయన ప్రొడ్యూసర్, విజయవాడకు చెందిన నిర్మాత, కాట్రగడ్డ మురారి గారి మేనల్లుడు. ఆయన కొంత సినిమా చేసిన తర్వాత వదిలేశాడు దాన్ని వీళ్ళతో మాట్లాడుతూ. అక్కడి నుంచి అరవింద్ గారి బాధ్యత తీసుకుని ఆ సినిమాని కంప్లీట్ చేసి గీతా ఆర్ట్స్ బ్యానర్లోనే రిలీజ్ చేశారు. అది కూడా బాగానే ఆడింది. మ్యూజికల్గా చాలా పెద్ద హిట్ ఆ సినిమా. చిరంజీవిని కొత్తగా చూపిస్తారు. ఒక గ్రామీణ రగ్గడ్ లుక్లో ఒక చిన్న సైజు రౌడీ ఆ ఊళ్ళో, ఆ క్యారెక్టర్ చేయించుకున్నాడు ఆయన చిరంజీవితో. అందులో అప్పటి వరకు చిరంజీవి చేస్తున్న పాత్రల రెఫరెన్స్లు ఇచ్చి ఇలాంటి నటుడిని నేను ఇలా వాడబోతున్నాను అని చెప్తాడు సినిమా ముందు ఆయన కనిపించి. అలాంటి క్లారిటీతో ఒక విచిత్రమైన స్క్రీన్ ప్లేతో జనాల్ని ఆకట్టుకుని, ఆయన మీద చాలా ప్రభావాలు ఉన్నాయి. అన్ని ప్రభావాల్లో నుంచి తనని తాను వెతుక్కుంటూ జరిపిన ప్రయాణమే భారతీరాజా. ఆయన తీసిన ప్రతి సినిమా, అది కొత్త జీవితాలు కావచ్చు, కొత్త జీవితాలు సినిమా కూడా కొంచెం క్యాస్ట్ ఇష్యూని మాట్లాడుతుంది. చాలా సినిమాల్లో అది ఒక కామన్ క్వశ్చన్ ఉంటుంది ఆయన సినిమాల్లో. ఆయన వచ్చినటువంటి కమ్యూనిటీ బీసీల్లో లొకేట్ అయి ఉంది. అలా భారతీరాజా అనగానే చాలా మెమరీస్ దొర్లుతాయి. ఆయన చేసిన సినిమాలకు సంబంధించి, ఆయన సమకూర్చుకున్న కథల గురించి. ఆయన సినిమాలకు ఆయనే కథలు రాసుకున్నాడు. ఎవరి కథల కోసం తిరగటం మొత్తం కంప్లీట్ అయ్యాక ఆయన వచ్చి ప్రొడక్షన్ వ్యవహారం చూసేవాడు. ఆ లెవెల్ మనిషి భారతీరాజా గారు. ఆయన ఇన్స్పిరేషన్తో ఆయన అనుకరిస్తూ సినిమాలు తీసిన డైరెక్టర్లు చాలామంది ఉన్నారు. వాళ్ళలో వంశీ ఒకడు. వంశీకి దాదాపుగా దేవుడితో సమానం భారతీరాజా. ఆ లెవెల్ అటాచ్మెంట్ నడిచేది, గురు శిష్య బంధం. అలా భారతీరాజా గారు తెలుగు ప్రేక్షకులకి ఆయన మేజర్ తెలుగు సినిమాలు ఎక్కువ చేయలేదు. సీతాకోక చిలక చేశాడు, శంకరాభరణం తర్వాత అదే బ్యానర్లో వచ్చిన సినిమా. దానిలో ఆయన ధోరణిలో సినిమా చేశాడు తప్ప ఇమేజ్ ఇది, ఈ కంపెనీ ఇమేజ్ ఇది అనుకుని కథలు సెట్ చేసుకోవాలి. తన ధోరణి సినిమాయే చేశాడు పూర్ణోదయ బ్యానర్కి కూడా. అంతే తప్ప ఇక్కడ ఏదో డ్యాన్సు గానము ఉండాలి అని అనుకుని సినిమా తీయలేదు. ఆ ప్రత్యేకతని చివరి వరకు నిలబెట్టుకున్నాడు భారతీరాజా. బాలచందర్ గారి తర్వాత తమిళ పరిశ్రమ ప్రొడ్యూస్ చేసినటువంటి సర్వజన ఆమోదం పొందినటువంటి ఒక సూపర్ ఇమేజ్ తమిళనాడు అంతా ఆవరించుకున్నటువంటి నటుడైతే నటుడు. ఇంకేదైనా అన్నా కానీ ఆయన నటుడు, దర్శకుడు, నిర్మాత భారతీరాజా. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.